హాయ్ అండి. హాయ్ వ్యూస్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాకింగ్ అండ్ రోలింగ్ శరీరం అంతా మసాజ్ జరిగే ఒక గొప్ప టెక్నిక్ అనమాట ఇది. మీ బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ టెక్నిక్ ద్వారా. అలా కూర్చుంటూ మీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఎడమ నుంచి కుడికి అలాగ ఒక 10 నుంచి 20 సార్లు రైట్ రౌండ్ చేయండి. అలాగే కుడి నుంచి ఎడమకి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, రెండు వైపులు కూడా అలా రొటేట్ చేయండి. తర్వాత పడుకుంటూ ఇది ఈ ఆసనం బ్రీత్ అవుట్ చేస్తూ అలా స్ట్రెచ్ చేయండి. అంటే బోట్ రైడింగ్ చేసేటప్పుడు ఎలాగైతే చేస్తాం, నౌక సంచలన ఆసనం అంటారు దీన్ని. బోట్ రైడింగ్ చేసేటప్పుడు ఎలాగైతే చేస్తారో అలాగా బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతులు రైజ్ చేయండి. అలాగే దీనికి ఆపోజిట్ సైడ్ రెండు చేతులు రైజ్ చేస్తూ పైకి లేస్తారు. అలాగే రెండు చేతులు డౌన్ చేస్తూ డౌన్ చేస్తారు. ఇది ఒక వేరియేషన్. ఇది థర్డ్ వేరియేషన్. రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ నుంచి మీ యొక్క లెఫ్ట్ లెగ్ సాయంతో మీ వైపు పూర్తిగా ప్రెస్ చేయండి. బాడీ అంతా కూడా చాలా మసాజ్ జరుగుతుంది. మీ యొక్క ఈ వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా ప్లీజ్ అలా వాచ్ చేయండి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ యొక్క రాకింగ్ అండ్ రోలింగ్. దీని తర్వాత పవనముక్తాసన్, అబ్డామినల్ పార్ట్, తర్వాత మీ యొక్క స్పైన్ పార్ట్ అంతా కూడా మంచి మసాజ్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట బాడీలో. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్గా ఉంటాయి. రెండు మోకాలు పట్టుకుంటూ అలాగా ఫ్లోర్ మీద పైకి కిందకి బాడీని మూమెంట్ చేయండి. అలాగా ఇదే రాకింగ్ అండ్ రోలింగ్. బాడీ అంతా మీ స్పైన్ అంతా, మీ హిప్స్, లెగ్స్, నెక్ అంతా మంచి మసాజ్ జరుగుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మంచి టెక్నిక్ అనమాట ఇది. అలాగా లెఫ్ట్కి, రైట్కి, మళ్ళీ లెఫ్ట్కి, రైట్కి రెండు వైపులా అలాగ మూమెంట్ చేయండి బాడీని. మీ సైడ్ పార్ట్ అంతా కూడా ఫ్లోర్ మీద ఇలాగ మీరు స్ట్రెచ్ చేయడం వల్ల బాడీ అంతా కూడా మంచి మూమెంట్ అవుతుంది. అలాగే బోర్లా లై డౌన్ అయింది స్టమక్ ఈ పొజిషన్లో వెళ్తూ రెండు చేతులు కూడా గ్రౌండ్ మీద ఉంచుతూ లెగ్స్ రెండు కూడా సింగిల్గా బ్రీతింగ్ చేస్తూ అలాగా మూమెంట్ చేయండి. ఇప్పుడు మీ రెండు కాళ్ళు పాదాలు పట్టుకుంటూ మీ టోస్ భాగాన్ని ఫామ్స్తో పట్టుకుంటూ అటు ఇటు స్ట్రెచ్చింగ్ చేయండి. లెఫ్ట్ సైడు అలాగే రైట్ సైడు. ఇది కూడా 20 నుంచి 30 సార్లు రెండు వైపులు అలా దొర్లుతూ ఉండండి. చాలా మంచి టెక్నిక్ ఇది. మీ స్పైన్ పార్ట్ అంతా, అబ్డామినల్ పార్ట్, మీ చెస్ట్ అంతా కూడా మంచి మసాజ్ జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెంగ్గా వస్తుంది. స్లీప్ బాగా మంచి నిద్ర పడుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్గా వస్తుంది అనమాట.